ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం 11వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అంబలి గారితో ఉన్నాము. వారితో అడిగి తెలుసుకున్నాము. అంబలి గారు ఎలా జరుగుతుంది మీ వార్డులో ప్రచారం? మీ వార్డులో మీ వాగ్దానాలు ఏమని ఇచ్చారు మీరు ప్రజలకు? మెయిన్ మాకు కాలనీ డెవలప్మెంట్ కావాలండి. మా కాలనీ డెవలప్ అయితే లేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడు బాగా బ్యాక్వర్డ్ అయ్యింది. మాకు కేసీఆర్ ప్రభుత్వమే కావాలి. మెయిన్ ఈ అజెండా కోసమే మేము 11th వార్డుగా నించున్నాం కౌన్సిలర్గా. అది మా సపోర్ట్ ఉంది. మేము నించుంటాము. మీ కాలనీ డెవలప్ చేస్తాము. మాకు కేసీఆర్ గవర్నమెంటే కావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఆ పథకం ఈ పథకం చెప్పారు, కానీ ఏమేం చేసలేరు. చాలా సఫర్ అవుతున్నారు మా వాళ్ళు. చాలామంది పెన్షన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, కొత్తగా రేషన్కి ఇబ్బంది పడుతున్నారు. ఏం డెవలప్మెంట్ చేస్తలేరు, తిరిగి చూస్తలేరు. మా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే హామీ ఇస్తారు. మాకు సేఫ్ అండి. వాళ్ళు 10 years చేసే డెవలప్మెంట్ ఈ 2 yearsలో మొత్తం ఇది అయిపోయింది. మాకు 10 yearsలో ఎంత ఫాస్ట్ ఉండేనో ఇప్పుడు అంతా బ్యాక్వర్డ్ అయిపోతుంది. వాళ్ళు జస్ట్ హామీలు ఇస్తున్నారు, ఏం చేస్తలేరు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, చేసి చూపించారు. మెయిన్ మాకు మిషన్ భగీరథ వాటర్ ఉన్నప్పుడు మాకు సమ్మర్లో ప్రాబ్లమే లేకుండే. వాటర్ అంతగా ఉండే, డైలీ వచ్చేది. ఇప్పుడు ఒక్కొక్కసారి వాటర్ రాదు. చాలామంది వాటర్ ఫేస్ చేస్తున్నారు. మా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే మేము ముందుకెళ్ళగదాం. వి వాంట్ అవర్ కేసీఆర్ సార్ బ్యాక్, దట్స్ ఆల్. మీరు ప్రజలు వార్డులో తిరుగుతున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మీరు ప్రజలకు హామీ గెలిపిస్తే ఏం చేస్తా అని చెప్పారు? వార్డులో మీ అభివృద్ధి పనులు కానీ ఏమైనా స్కీములు కానీ మీ పరంగా మీ పర్సనల్గా ఏం చేస్తా అని చెప్పారు ప్రజలకు, మీ వార్డు ప్రజలకు? సార్ అందరు మాకు ఫేవర్గా ఉన్నారు, మాకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కేసీఆర్ కావాలని చాలా ఉంది. మేము ఫస్ట్ మా లైన్కి రోడ్డు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం చాలా ఉంది, ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ కొంచెం మందికి పెన్షన్ ప్రాబ్లం వస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు ఇంద్రేశం వార్డుకి అంతా. అది మేము ఇక్కడ తీసుకొచ్చి కమిటీ హాల్లో పెడదామని వాళ్ళకి ఆ ఫేవర్ చేద్దాం అనుకున్నాము. మేము మాటలు చెప్పాం, చేసి చూపిస్తాం సార్, అంతే. కేసీఆర్ ఎలా సార్ ఇచ్చారో మేము కూడా అలానే ఫేవర్కి వెళ్ళిపోతున్నాము. మేము మాటలు చెప్పి బ్యాక్వర్డ్ అయ్యే వాళ్ళం కాదు. మాకు అంతా మా వాళ్ళే, కాలనీలో మా అన్నదమ్ముళ్ళే, మా అమ్మ నాన్నలే, అందరు మా వాళ్ళే ఉన్నారు. మేము భయపడతలేము, మేము చేసే చూపిస్తాము అంతే. మేము కేసీఆర్ సార్ ప్రౌడ్గా ఫీల్ చేస్తాము. మాకు ఈ టికెట్ ఇచ్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము. ఇంకెప్పుడు ఉన్నప్పుడు ఉంటాము. గేల్సి చూపిస్తాం సార్, మేము మాట్లాడము, చేసి చూపిస్తాం అంతే. ఇంద్రేశం 11th వార్డు నుంచి మా చెల్లెమ్మ పోటీ చేస్తుంది. ఆమెకు ప్రజల మద్దతు, ఓటర్ల దగ్గరికి తిరుగుతుంటే ప్రతి ఒక్క ఓటరు ఆశీర్వదించి పంపిస్తున్నాడు. 20 సంవత్సరాల కింద కాలనీ ఏర్పడ్డది. ఇప్పటివరకు కనీసం రోడ్లు, ఒక యూనిటీ లేదు. వాటర్ ఫెసిలిటీ అయితే అసలు ఈ రకంగా కూడా ఒక నీళ్ళ ప్రాబ్లం ఎంత ఘోరంగా ఉందంటే 100 ఫీట్ల నీళ్ళ నుంచి అలా 1000 ఫీట్ల వరకు అయినా నీళ్ళు పడతలేవు. కనీసం గవర్నమెంట్ వాటర్ 10 నిమిషాలు ఇచ్చే ప్రసక్తి లేదు. మిషన్ భగీరథ వాటర్ను కూడా ఆపేసి ఇచ్చే వాటర్ను. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లు దింపాలి. ఇదే పరిస్థితి. ముందుగా మేము ఆ అజెండాతో ముందుకు వెళ్తున్నాం. గెలిచిన 10 రోజుల లోపల కంపల్సరీ ఇంటింటికి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాలనీకి 2 బోర్లు వేసేసి ప్రతి ఇంటికి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నా. ఓటర్లలో కూడా స్పందన చాలా బాగుంది. శివరాజ్ అనే వ్యక్తి, మా బావగారు ఎవరైతున్నారో, ఆయన 20 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ పోస్టు లేకపోయినా, ఏ పార్టీ అనకుండా ప్రజలకు సేవ చేసుకున్నాడు. ప్రతి ఇల్లు గుర్తుపట్టి, నువ్వు మా మనిషివి, నువ్వు మా ఇంటోనివి, నిన్నెందుకు అసలు ఇంకా ప్రచారం వద్దు, నువ్వు ఎందుకు ఇంత తిరుగుతున్నావు, నువ్వు ఎందుకు ఇంత అలసిపోతున్నావు అనే కాడికి వచ్చింది పరిస్థితి. ప్రతి ఒక్కరు మాకే ఓటేస్తామని చెప్పేసి 100% ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతోటి, కాలేజీలో ఉన్న బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామన్నా. 100%. ప్రజలు కారు గుర్తుపైన ఓటేసి ఈ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అక్కగారిని ఎంతో భారీ మేయర్తోని గెలిపిస్తామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడి రోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తెలంగాణలో ప్రతి డెవలప్ ఏ కాన్సెన్స్ పోయినా కేసీఆర్ డెవలప్ చూపిస్తుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడికక్కడికి 10 ఏళ్ళల్లో డెవలప్ చేసిన ఘనత, గుడి కట్టిన ఘనత, బడి కట్టిన ఘనత మా కేసీఆర్ సార్. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు 2 నెలలు అవుతుంది. రేపు 2 నెలలు ఇంకొక ఏడాది ఉంటుంది అనుకుంటాం ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి సీఎం గారు ఏం చేస్తున్నారు? రైతు బంధు ఇస్తున్నావు, రైతు బంధు వస్తలేదు, మహాలక్ష్మి పథకం ఏమైపోయింది, ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఒక పని లేదు. మా అంబలెక్క గారు మంచి మెజార్టీతో గెలుస్తుంది. 11వ తారీఖు పోలింగ్ బూత్, 14వ తారీఖు రోజు ఓపెనింగ్ ఉంటుంది. 70 చెప్తే అవతలోనికి కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి బుల్లెట్ దిగాలని నేను సభగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశంలో 11వ వార్డు అభ్యర్థి సరితా కుమార్ గౌడ్ గారితో ఉన్నాము. వారితో అడిగి తెలుసుకుందాం వార్డులో ఎలా జరుగుతుంది ప్రచారం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఎలా గెలుస్తే ఎలా నిర్వహిస్తారు అని అడిగి తెలుసుకుందాం.
ప్రచారం నా పేరు బూరుగుల సరితా కుమార్ గౌడ్. నేను ఇంద్రేశం మున్సిపాలిటీలోని 11వ వార్డు నుంచి కౌన్సిలర్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. మా సొసైటీలో మెయిన్గా ఉన్నది రోడ్లు, రెండోది వాటర్. మా కాలనీలో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. అది ఇప్పటి వరకు ఉన్న ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ తరపున నిల్చున్నాం కాబట్టి, ఇప్పుడున్న కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మా కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఒకటి డ్రైనేజ్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి రోడ్లు, మెయిన్గా రేషన్ కూడా ఉంది. ఇక చాలామంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి డబుల్ బెడ్రూమ్ లేదు, రేషన్ లేదు, ఏం లేదు. వాళ్ళు లోపల లోపల సఫర్ అవుతున్నారు. మా లాంటి వాళ్ళు ముందుకు వస్తే మేము చేయాలని అనుకుంటున్నాం. మీరేం చేస్తారు గెలిపిస్తే మీ వాడ ప్రజలకు సొంత నిధులతో కానీ సహాయ సహకారాలు కానీ గతంలో ఏం చేశారు, గెలిస్తే ఏం చేస్తారు మీరు ప్రజలకు? గతంలో మేము 5 సంవత్సరాలు మా భర్త అయిన మా భర్త కుమార్ గౌడ్ ఉప సర్పంచ్గా చేశారు. ఆ టైంలో తను వాటర్ ట్యాంక్ నిర్మించాడు. పర్మిషన్ లేని వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పర్మిషన్ ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాడు. రోడ్లు వేయించాడు. కింద ఎన్ఆర్ఐలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయించాడు సొంత నిధులతో. ఇప్పుడు మేము ముందు గెలిస్తే కూడా మా సొంత నిధులతో ఎవరెవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ రోడ్లు వేయిస్తాము. వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సాల్వ్ చేస్తాము. కాడ శ్రీనివాసరావు గారు అండ్ సుధాక్క ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మేము ఇలాంటి పనులు చేయడానికనే ముందుకు వస్తాము. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం 11వ వార్డులో ఉన్నాము. అక్కడ కాంగ్రెస్ నేత యువ నాయకుడు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజల స్పందన ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి. బాగానే నడుస్తున్నారు ప్రచారం. ఇప్పుడు మన 11వ వార్డు ఇంద్రేశం మున్సిపల్లో సరితా కుమార్ గారు నిల్చున్నారు. యాక్చువల్ ఏంటంటే ముందుగా కుమార్ అన్న ఇంద్రేశం ఉప సర్పంచ్ చేశారు. ఆ టైంలోనే కాలనీకి చాలా అభివృద్ధి పనులు చేశాడు, సేవలు కూడా చేశాడు. ఎవరైతే పర్మిషన్ల కోసం ఇబ్బంది పడుతున్నారని పర్మిషన్లు ఇప్పించాడు. మళ్ళీ సిటిజన్ కాలనీకి సొసైటీ భవన్ కట్టించాడు, వాటర్ ట్యాంక్ చేశాడు. డ్రైనేజ్ పనులు ఏమున్నా చాలామందికి సానుకూలంగా అందుబాటులో 24 గంటల అందుబాటులో ఉండి సాయం చేశారు ప్రతి ఒక్కరికి. ఎన్ఆర్ఐ కాలనీలో కూడా ఎవరికి ఏ బాధలు ఉన్నా అన్నీ నెరవేర్చాడు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పనులను కూడా ఇప్పుడు ఎట్లయినా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మన కౌన్సిలర్గా మన సరితా కుమార్ గారిని గెలిపించుకుందాం. మనకు కావాల్సిన పనులన్నీ తొందరగా అయిపోతాయి. ఎటువంటి పర్మిషన్లకు ఏ విధంగా అయినా సరే మీకు అందుబాటులో ఉంటాడు, మన కాలనీలోనే ఉంటాడు. ఖచ్చితంగా మీకు పనులన్నీ సునాయాసంగా సులువుగా ఇలా చేస్తాడు. మీ పెన్షన్లు కానీ, ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ కరెంట్ ఎవరికైనా రాకపోయిన వాళ్ళకి కూడా ఇప్పిస్తాడు. ఖచ్చితంగా మీకు ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ ఏది ఉన్నా సరే కానీ మీకు అందుబాటులో ఉంటాడు. మనం సంగారెడ్డి నియోజకవర్గం శాశ్వతపట్నంలోని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత గారితో ఉన్నాము. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వార్డులో ఎలా ప్రచారం నడుస్తుంది, ప్రజలకు వార్డు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారు. గతంలో కూడా వాళ్ళు పిఎంఆర్ ఫౌండేషన్ పెట్టి పిఎంఆర్ ఫౌండేషన్ వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు వారు పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ సొంత నిధులతో కానీ ఏ విధంగా ప్రజలకు సేవలు చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. మనం ప్రచారం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే మా 12వ వార్డు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిండ్రు. వారి దీవెనలకు అనుగుణంగానే నేను 12వ వార్డును సొంత నిధులతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సొంతంగా కెమెరాలు పెట్టించడం జరిగింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయించడం జరిగింది, సొంతంగా వాటర్ ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా తీర్చడం జరిగింది. 11 ఉచిత బోరింగులు కూడా సొంత డబ్బులతో కూడా బోరింగ్లు వేసి మా 12వ వార్డు ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేసి, అలాగే మున్సిపల్ ఫండ్తో సీసీ రోడ్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా 12వ వార్డును సర్వతోముఖాభివృద్ధిగా చేయించుకోవడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్లో మాది మహిళా కావడంతో మా యొక్క సతీమణి పులిమామిడి మమత గారు ఈ వార్డులో నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వార్డులోని ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీతో అందరూ కూడా దీవెనలు ఇస్తున్నారు. కాబట్టి 12వ వార్డు సదాశివపేటలోకి వెళ్ళా 26 వార్డులో కూడా 12వ వార్డును అత్యంత గొప్పగా అభివృద్ధి చేసినాం. అన్ని వార్డులను కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా మా వార్డును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనం సంగారెడ్డి నియోజకవర్గంలోని 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనీషా గారితో ఉన్నాము. వారితో అడిగి తెలుసుకున్నాం ప్రచారం ఎలా జరుగుతుంది, వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, గెలిచిన తర్వాత ప్రజలకు హామీలు నెరవేరుస్తారా లేదా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మనీషా గారు. ప్రచారం అయితే చాలా బాగా నడుస్తుందండి. సో హామీల గురించి మీరు మాట్లాడారు కదా, ఈసారి మనకి రిలీజ్ చేసిన భారీ బడ్జెట్తోని
మనం రోడ్లు కానీ లైట్స్ కానీ మోరీలు కానీ అవన్నీ చేపించే బాధ్యత తీసుకున్నాం అనమాట. ఈసారి భారీ ఎత్తున నన్ను ఓట్ చేసి గెలిపించారని కోరుకుంటున్నాను ప్రజలకి. గెలిపిస్తారు ప్రజలు, ఓకే తెలుస్తుంది క్యాన్వాసింగ్ మీ వాడలో చూస్తే. కానీ మీరు గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫండ్ కాకుండా సొంత నిధులతో ఏమన్నా చేస్తారా? వాడ ప్రజలకు ఏమన్నా హామీ ఇచ్చారా? ఇంతకుముందు మీరు ఏమన్నా చేస్తా అని హామీ ఇచ్చారా? యాక్చువల్గా ఏంటి అంటే కొంతమంది డిసేబుల్ పీపుల్ ఉన్నారనమాట మన వార్డ్లో కూడా. వాళ్ళకి మనం వీల్ చైర్స్ అట్లా ఏమన్నా ప్రొవైడ్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఆల్రెడీ 3 వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసాము. సో ఇంకేమైనా ఎక్స్ట్రా వీల్ చైర్స్ కావాలి అనుకున్నా, అంటే లైక్ ఇప్పుడు స్మార్ట్ వీల్ చైర్స్ ఉన్నాయి కదా, అలాంటివి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇంకేమన్నా కావాలి అంటే అవన్నీ చేద్దామనేసి. గతంలో కూడా మీ నాన్నగారు కూడా మాజీ కౌన్సిలర్, ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, సీనియర్ నాయకులు సంగారెడ్డి నియోజకవర్గంలో. జగన్నకు కావాల్సిన మనిషి. మీరు కొత్తలో ఎంటర్ అయ్యారు, ఎలాగుంది రాజకీయం? తిరుగుతారు కదా, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏమంటారు పబ్లిక్ మీకు? యాక్చువల్గా నేను పాలిటిక్స్లో నాకు అంత ఐడియా లేకుండే, ఇప్పుడే ఫస్ట్ టైం నేను దిగడం కూడా. బట్ రెస్పాన్స్ వచ్చేసి చాలా బాగుంది. ఎందుకంటే యూత్కి కాంగ్రెస్ అంటే యూత్కి ఇవ్వడం, యూత్కి చేయడం అనేది చాలా మంచిది అని చెప్పేసి ఆ రెస్పాన్స్ అనేది నేను చూడగలుగుతున్నాను అనమాట. సో యూత్ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి ఆ వర్డ్స్ అన్నీ నేను వినడం జరుగుతుంది పర్సనల్గా. నేను మాజీ కౌన్సిలర్ వెంకటరాజును. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మా జగ్గారెడ్డి గారి ప్రోద్బలం బాగా ఉన్నది. 8 కోట్ల వర్కులో మాకు 2,55,00,000 మాకు ఈ వార్డుకు వచ్చింది. నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి మా తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారి మా మాజీ ఎమ్మెల్యే గారికి జగ్గారెడ్డి గారికి, మా నిర్మలా జగ్గారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం సంగారెడ్డి నియోజకవర్గంలోని 30వ వార్డులో జ్యోతి నాగరాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థి దగ్గర ఉన్నాము. ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, ఏం నడుస్తున్నారు, ప్రచారంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాము. చెప్పండి అండి. ఓకే, నమస్కారం సార్. ఇది 30 వార్డు, 30వ వార్డు. ఇక్కడ ప్రజల మేము ఏం కోరుకుంటున్నామంటే, మాకు డబ్బు వద్దు సార్. ఈ కాలంలో ప్రజలకు ఇంపార్టెంట్ ఏంటంటే సమయం, ఆరోగ్యం. అవునా? ఫస్ట్ మనకు ఆరోగ్యమే లేదు, ఇక్కడ డబ్బు ఏం అవసరం సార్? మాకు సమయం పెట్టుకొని మేము ఎందుకు తిరుగుతున్నాము? అందరం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం. ఎందుకంటే మంచి వ్యక్తి కావాలని తిరుగుతున్నాం. అర్థమైందా? మాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా అనకండి, ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. అర్థమైందా? బయటికి వస్తే పొద్దున లేవగానే మురికి కాలువలో దోమలు, కుక్కల బెడత. ఫోన్ చేస్తే మున్సిపల్ రెస్పాన్స్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. మరి గర్భిణీలు ఎట్లా పోతారు సార్? ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు ఎట్లా పోతారు? వికలాంగులు ఎట్లా పోతారు? ఇప్పుడు రోజు ఈ ఎలక్షన్ మూమెంట్లో మీరు రోడ్లు వేస్తారు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయారు సార్ ప్రభుత్వము? ప్రశ్నించే వాళ్ళు లేరు సార్ ప్రభుత్వాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్సన్ అయినా మన కంట్రీ డెవలప్ కావాలంటే ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేక ఎవరికో నోటుకో ఓటుకో వేసి ప్రజలను నవ్వబెట్టి ఈరోజు మొత్తం రాజకీయం అంతా కక్కుర్చి సార్. రిజర్వేషన్ అని మంచి వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వరు సార్ ఈ ప్రభుత్వం. మంచి వ్యక్తికి కానీ మంచి విద్యార్థికి కానీ రిజర్వేషన్ లేదు ఈ ప్రభుత్వంలో. అందుకే ఈ కంట్రీ ఇలానే ఉంటుంది సార్. నేను యాక్చువల్గా చెప్తున్నా, నిరాడంబరంగా చెప్తున్నా. మీ న్యూస్ ఎక్కడికైనా పంపండి, ఓకేనా సార్? కాబట్టి నేను ఈ వార్డులో ఏముందంటే మొత్తం కూడా ఏమి పనులు కాలేవు సార్. గతం మేము 10 సంవత్సరాల నుంచి నేను ఒక ఓటర్ అభ్యర్థిని, ఏమి పనులు కాలేవు. నేను కూడా బయటికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ నిలబడుతున్నాడనే విషయంతోనే ఈ నాగరాజు గారు మంచి చదువుకొని ఉన్న వ్యక్తి, మాకు ముందు మంచి పనులు చేస్తాడని వచ్చినాం, ఓకేనా? ఇలాంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మరి ఈ ప్రజలందరూ కూడా దయచేసి ఎక్కడ లోబర్చకుండా, ఏ ఓటుకో మద్యానికో పైసలకో లోబర్చుకోకుండా మంచి నిజాయితీ పర్సన్ చూసి ఓటు వేసి గెలిపించండి. భారీ మెజార్టీతో గెలిపించండి సార్, దయచేసి. ధన్యవాదాలు. ఇక్కడ మరి మీ ఓటుని అమ్ముకోకుండా నిజాయితీ పర్సన్కి వేయాలని కోరుతూ ఫుట్బాల్ గుర్తు ఇక్కడ నిజాయితీ పర్సన్ అని నేను ఒప్పుకొని ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును 11th రోజు ఖచ్చితంగా మీ ఓటును ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇంట్లో కూర్చున్నాం ఏం పోతాంలే అనుకోకుండా ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోండి. ప్లీజ్ అందరూ ఓటు వేయండి, ఓట్ సెంటర్లోకి వెళ్ళండి. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా వేయండి. ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నెంబర్ 6 జ్యోతి నాగరాజు గారు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 30వ వార్డులో సంతోష్ నగర్ కాలనీలో ఉన్నాం మనము. ఇక్కడికి అభ్యర్థి అయినటువంటి జ్యోతి గారు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నేను మాజీ 33వ వార్డు కౌన్సిలర్. గత 6 సంవత్సరాల నుండి నేను పబ్లిక్లో ఉంటూ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యల పైననే
పోరాడుతూ దాదాపు నేను పోటీ చేసినటువంటి లాస్ట్ వార్డు 33వ వార్డు, ఆ వార్డులో దాదాపు 4 కోట్ల వర్క్ చేయడం జరిగింది. అదే అభివృద్ధి పనులు ఇక్కడ పనిచేస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. మా అభ్యర్థి అయినటువంటి జ్యోతి గారిని ఇక్కడ పోటీ చేయిస్తున్నాను. అదేవిధంగా 33వ వార్డులో ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో 30వ వార్డు ప్రజలు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలు, పెద్దలు, మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 30 వార్డులో చంద్రిక కరుణాకర్ సామాజికవేత్త దాదాపు 3 సంవత్సరాల నుంచి తన సొంత నిధులతో దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, గ్రావెల్ కానీ, అవసరం చోట వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే దృక్పథంతో ఆయన చేయాల్సుకున్న పనులన్నీ మా అభ్యర్థి అయినటువంటి జ్యోతి గారు చేస్తూ 33వ వార్డు యొక్క అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయడానికి 11వ తారీఖు భారీ ఓటింగ్ జరగడం జరుగుతుంది. కాబట్టి 33వ వార్డులో ఒక మంచి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి సీరియల్ నెంబర్ 6 ఫుట్బాల్ పైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో జ్యోతి నాగరాజన్ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.